పోయినా తరం ఈ పొలం ముగ్గులేసింది. మరి ఈ ఆయితారం ఏం కథలు పడుతున్నదో ఏం చేస్తున్నదో అరుచుకుందాముండి. సుజాత శీఘ్రమే వాంగో ఇక్కడికి రా. తొందరగట్ట అబ్బా బుడ్డడు పచ్చి పులుసు తాగే సుజాత పుస్తకం చదువుతున్నావేంటిది? అబ్బా 30 రోజులలో నేర్చుకునేది 30 నిమిషంలోనే నేర్చుకుంటున్నా నేను. ఏం నేర్చుకుంటున్నావురా? నెత్తిలో ఫ్యాన్లు ఈడ్చి ఎట్లా తీయాలన్నట నేర్చుకుంటున్నావా? ఇంగ పార్ ఇటు చూడు. చూసిన సత్తన్న అచ్చరవా వడకం ఎండ దంచి కొడుతుంటే వణుకుతున్నా అంటున్నావేంటిది? సత్తన్న నల్లార్కియా వచ్చింది నాకు భాష వచ్చింది. ఏంటిరా నా లవ్ నాను మేకప్ ఫోడర్ కూడా ఫోడర్ వేయలేరేమో. సత్తన్న వైరమ్మ సాప్టియా కడుపు నిండా తిన్నావా? వైర్లేరు గీర్లేరు, నేను సాఫ్ట్వేర్ గారు గిట్వేర్ కాదు. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. நான் தமிழ்நாடு போறேன். వెనకలేరు ముందు లేరు ఫోరా గీరా కొడుతున్నావు ఏంటిరా? నెత్తి మీద టుంగులు ఇస్తా మరి ఏమనుకుంటున్నావు? సత్తన్న నేను తమిళనాడు పోతున్నానే, అందుకే తమిళ భాష నేర్చుకుంటున్నా. ఎందుకు రా ఆడ భాషలో పని మస్తున్నా అది ఉరుకుతా అంటున్నావు? ఓ సత్తన్న ఆడ పని చేయకున్నా ఏం కాదే, పుక్కడికి పురుసత్గా బతకొచ్చు. పుణ్యానికి పుట్నాలే బెటర్, ఉత్తగా ఎట్లా బతుకుతావురా? అరే నిజంగా నేను చెప్తున్నా కదా, పని చేయకున్నా ఏం కాదు. ఇక నా జిందగీ జిల్ జిల్ జిగా జిగా జిలేబీ. జిలేబీలు మంచి పెడుతున్నారు, గవినే బతుకుతావా ఇక నువ్వు? కాదే సత్తన్న ఆడ పథకాల గురించి తెలుసుకుంటే నువ్వు కూడా ఉరుకొత్తావు తెలుసా? అరే మన యాటకూర బోటి కూర కోర్సికన్ మేకమటన్ కడుపు నిండా పెడుతున్నారు. అన్ని ఉచితమే, వాళ్ళ తాను ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎగబడి అందరూ పిరి అంటున్నారు. బువ్వ కూర ఉప్పు పప్పు నిప్పు అన్ని ఫుక్కటికే ఇస్తున్నారా? నాస్టా రూపాయికి ఇడ్లీ తిని, పగటిలి 5 రూపాయల సాంబార్ అన్నం తిని, రాత్రిలి 3 రూపాయల పెరుగన్నం తెచ్చుకొని తింటా. మొత్తం ఫ్రీగానే అన్నావు కదరా? అరే గింత అగ్గుకి ఎవరిస్తుర్రు అన్న? అమ్మ వాటర్ తక్కువ రేటు, దవాఖానా ఖర్చులు అస్సలకే లేవు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరి నీకెందుకు ఇస్తారా? నువ్వు తమిళ ఫీలవా ఏమన్నా? అరే గందుకే కదనే తమిళ భాష నేర్చుకుంటున్నా ఇప్పుడే. బతకనీకి తక్లీఫే లేని పథకాలున్నాయా? మరి నీకైతే ఆర్ఆర్ఎం కారటు రేషన్ కారటు ఉన్నదారా? అడిగి పోయినాక దరఖాస్తు పెట్టుకుంటానే, వాళ్ళు ఇయ్యరా? గట్లు ఇస్తే నీ లెక్క అందరూ తమిళనాడుకే పోయి అందరూ ఆనే బతుకుతారు. నడువు చక్కగా. ఏంటిదో కథ ముంగలేసుకున్నది ఫోన్లకి వారేతు ఇయ్యరా సత్తన్న? పొద్దున సంధి బట్టి బందోబస్తు నేర్చుకుని తమిళ భాషను. మా సుజాతకి ఏం తెలవాలి? మొన్న నేను కూడా చదివిన ఆడతా ఆడ బీర బిక్కోళ్ళకే ఇవన్నీ అందరికీ కాదు.